ఓం నమ శివాయ. జై భవాని. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అనే మహాపదం ఏదైతే ఉందో ఎంతో అద్భుతమైన పదం అన్నమాట. ఎందుకంటే అమ్మవారి దయ వల్ల నా జీవితంలో ఎన్నో అద్భుతాలు ఆ పార్వతీ పరమేశ్వర దయ వల్ల, అమ్మవారి దయ వల్ల పూర్తవుతూ ఉన్నాయి. ఇకపోతే ఈ క్షణంలో ఒక అనుభూతి చెందానమాట. ఆ అనుభూతిని మీతో పంచుకుందామని ఈ వీడియో షేర్ చేస్తున్నాను. మా స్వగ్రామం వాతంగికి దగ్గరలో ఉన్న జే అన్నవరం గ్రామం, జడ్డంగి అన్నవరం గ్రామం అనే ఊరన్నమాట ఇది. ఇక్కడ ఒక 4 సంవత్సరాల నుంచి నేను దేవాలయంలో, అమ్మవారి ఆలయంలో పూజలు చేయడానికి వస్తున్నాను అన్నమాట. ఇక్కడ ఇందులో అద్భుతమే ఉంది అనిపించవచ్చు. ప్రతి ప్రదేశంలోని జరిగేవే ఈ కార్యక్రమాలు. అందులోని దసరా నవరాత్రులు వస్తున్నాయంటే ప్రతి ఊర్లోని ఎంతో ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తాయి ఈ ఉత్సవాలు. ఇకపోతే నేను చూసిన ఆనందం ఏంటంటే, ఈ 4 ఏళ్ల క్రితం ఈ పూజల్లో తల్లిదండ్రులతో ఎత్తుకుంటే వచ్చిన పిల్లలు, చేతి వేళ్ళు పట్టుకుని నడిచిన పిల్లలు, వారంతా కూడా ఈ రోజున 4 ఏళ్ళ నుండి 5వ ఏళ్ళకి వచ్చేటప్పటికి వాళ్ళు కూడా చక్కగా కుంకుమ పూజలు చేసేస్తున్నారన్నమాట. ఇలా ఎంతో ఆనందం కదా మరి. అమ్మతో పాటు కొంతమంది ఏమో అమ్మ నాన్న రాకపోయినా పక్కన పిల్లలతో వచ్చేసి చక్కగా పూజలో కూర్చున్నారు ఇందులో చాలామంది పిల్లలు. ఇకపోతే యూత్ అంటే 10th క్లాస్ పిల్లలు కూడా యూతే ఇప్పుడు. ఎందుకంటే రేపటి తరానికి కాబోయే వ్యక్తులు ఈ 10th క్లాస్ పిల్లలు కూడా. వీరంతా కూడా ప్రతి సంవత్సరం స్కూల్లో కూడా సరస్వతి పూజ చేయించుకుంటారు ఇందులో కొంతమంది. ఇకపోతే అలా 4 ఏళ్ల క్రితం అమ్మతోని నాన్నతోని వచ్చిన చిన్నారి తల్లులంతా కూడా ఇప్పుడు ఇలాగ కుంకుమ పూజలకి వచ్చి కూర్చున్నారంటే అది ఎంతో ఆనందం కదా. అదే నా సనాతన ధర్మం, మన సనాతన ధర్మం. మన సనాతన ధర్మంలో రూల్స్ ఉండవండి ఎవరికైనా. మనకు మనం తెలుసుకొని ఆ భగవత్ ఆరాధనలో ఉండాలా, లేదంటే సేవలో ఉండాలా, లేదంటే కర్మయోగంలో ఉండాలా, ఇవన్నీ మనకు తెలుస్తాయన్నమాట. అదే సనాతన ధర్మం. జై భారత్, జై భవానీ మాత.